దేశంలో కోట్లాది మంది ప్రజల ఆశలు ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచిన యువగళం పాదయాత్రకు 3 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రజా చైతన్యమే లక్ష్యంగా యువతకు గళం ఇవ్వాలనే సంకల్పంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ఈ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచింది. 3000 కిలోమీటర్లకు పైగా సాగిన ఈ యాత్రకు ఏపీ యువత అంతా కదిలివచ్చింది. యువనేత నారా లోకేష్ కు మద్దతుగా నిలిచింది. తద్వారా కూటమి విజయానికి నాంది పలికింది. మరి ఈ పాదయాత్ర అసలు ఎలా సాగింది? Let's watch this story. 2023 జనవరి 27న కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి ఆలయం నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర 226 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగింది. 11 ఉమ్మడి జిల్లాలో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, మున్సిపాలిటీలు, 2097 గ్రామాలు దాటి మొత్తం 3132 కిలోమీటర్లు నడిచి ప్రజల్లోకి వెళ్లారు నారా లోకేష్. యువగళం పాదయాత్ర సాగిన 97 నియోజకవర్గాల్లో 90 చోట్ల కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అందుకు కారణం ఈ పాదయాత్ర ప్రభావమేనని చెప్పాలి. ఉద్యోగాల్లేక నిరాశలో ఉన్న యువత, భద్రతలేమితో ఆందోళనలో ఉన్న మహిళలు, పెరిగిన ధరలతో బతుకు భారం మోస్తున్న సామాన్య ప్రజలు అందరికీ నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు లోకేష్. ప్రజలు కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ సాగిన ఈ యాత్ర ప్రజల్లో కొత్త ఆశను నింపింది. యువగళం పాదయాత్ర ప్రత్యేకత ఏమిటంటే ఇది ఎలాంటి వీక్లీ ఆఫ్లతో సాగిన యాత్ర కాదు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు, తారకరత్న మరణం వంటి అనివార్య పరిస్థితులు తప్ప ఒక్కరోజు కూడా విరామం లేకుండా యాత్ర కొనసాగింది. రాయలసీమలో 48 డిగ్రీల మండుటెండలు, ఎమ్మిగనూరులో జోరు వర్షం, నంద్యాల వద్ద గాయంతో చేతినొప్పి ఇవన్నీ ఎదురైనా వైద్యుల సూచనలు కూడా పక్కన పెట్టి నడక ఆపలేదు లోకేష్. ఇది యువగళం సంకల్పానికి నిదర్శనం. యువగళం పాదయాత్రలో భాగంగా 70 బహిరంగ సభలు, 155 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజల నుంచి 4353 రాతపూర్వక వినతి పత్రాలు స్వీకరించగా 1.5 మందికి పైగా ప్రజలు నేరుగా లోకేష్ను కలిసి తమ సమస్యలు విన్నవించారు. ప్రత్యేకంగా రాయలసీమలో యువగళం పాదయాత్ర చరిత్ర సృష్టించింది. 124 రోజులు, 44 నియోజకవర్గాలు, 1587 కిలోమీటర్లు. ఇంత సుదీర్ఘంగా సీమలో పాదయాత్ర చేసిన నాయకుడు గతంలో లేరనే చెప్పాలి. ప్రజలతో అడుగడుగునా మమేకమవుతూ సాగిన ఈ యాత్ర అప్పటి అధికార పార్టీ నేతల్లో ఆందోళన కలిగించింది. యాత్రను అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగినా యువగళాన్ని ఆపడం ఎవరి తరం కాలేదు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 31 రోజులు 459 కిలోమీటర్లు, ప్రకాశం జిల్లాలో 17 రోజులు 220 కిలోమీటర్లు, గుంటూరు జిల్లాలో 16 రోజుల్లో 236 కిలోమీటర్లు, కృష్ణా జిల్లాలో 8 రోజుల్లో 113 కిలోమీటర్ల మేర యువగళం సాగింది. విజయవాడ నగరంలో అయితే తెల్లవారుజామున ఉదయం 4:30 వరకు ప్రజలు రోడ్ల వెంట నిలబడి యువనేత కోసం ఎదురు చూశారు. ఉభయ గోదావరి జిల్లాలో 23 రోజుల పాటు 404 కిలోమీటర్ల యువగళం పాదయాత్ర జన జాతరను తలపించింది. చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో 79 రోజుల విరామం తర్వాత నవంబర్ 27న రాజోలు నియోజకవర్గం పొదలాడ దగ్గర ప్రారంభమైన యువగళం 2.0కు ప్రజల స్పందన గతం కంటే రెట్టింపైంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇచ్చాపురం వరకు వెళ్లాల్సిన యాత్రను అనివార్య పరిస్థితుల్లో విశాఖ జిల్లా ఆగనంపూడి దగ్గరే ముగించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 7 రోజుల్లో 113 కిలోమీటర్లు మాత్రమే యాత్ర సాగిన పాయకారావుపేట, యలమంచలి, అనకాపల్లి, పెందుర్తి, గాజువాక నియోజకవర్గాల్లో ప్రజలు లక్షల సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు, బీసీలు, రిటైర్డ్ ఉద్యోగులు, మత్స్యకారులు, యాదవులు, అగ్రిగోల్డ్ బాధితులు, మీసేవా ఉద్యోగులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి వారి సమస్యలపై లోతైన అవగాహనతో హామీలు ఇచ్చారు నారా లోకేష్.
మొత్తంగా చెప్పాలంటే యువగళం పాదయాత్ర ఒక రాజకీయ యాత్ర కాదు, ప్రజల గుండె చప్పుడుగా మారిన ఉద్యమం. రాష్ట్ర రాజకీయాల్లో మార్పునకు నాంది పలికిన ఈ పాదయాత్ర నారా లోకేష్ను ప్రజల నాయకుడిగా మరింత బలంగా నిలిపిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.